బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ కోసం మనం తెలుసుకుందాం. లైవ్‌లో డీమన్ పవన్, రీతు చౌదరి కోసం మాట్లాడదాం. ఈరోజు లైవ్‌లో మళ్ళీ రీతు చౌదరి, డీమన్ పవన్ కాస్త క్లోజ్‌గా ఉన్నట్టే కనిపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో కాస్త రీతు చౌదరి, డీమన్ పవన్‌తో కనిపించినట్టు అంతగా అనిపించలేదు కానీ, ఈరోజు మాత్రం అలా లేదు. అంటే లాస్ట్ వీకెండ్‌లో రీతు చౌదరి మదర్ ఒక మెసేజ్ అయితే పంపించారు. "హౌస్‌లోకి నువ్వెందుకు వెళ్ళావో అది గుర్తుపెట్టుకో అమ్మా. నువ్వు నీ ఆట నీ కోసం ఆడు. వేరే వాళ్ళ కోసం కాదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది" అని ఒక తల్లిగా డైరెక్ట్‌గా చెప్పలేక ఇండైరెక్ట్‌గా రీతు చౌదరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. రీతు చౌదరి కూడా అలానే చాలా ఎమోషనల్ అయిపోయారు. సో, నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా రీతు చౌదరి గేమ్ మార్చేస్తుంది అనుకున్నాము. అయితే రీతు చౌదరి గేమ్ విషయానికొస్తే టాస్క్‌లో తను 100% పెట్టయితే ఆడుతది. ఒక డిమాండ్ పవన్ విషయంలో మాత్రం కాస్త ఎందుకో తను పూర్తిగా తన లోకంలోనే ఉండిపోయినట్టు చూసే వాళ్ళకైతే అనిపిస్తది. ఈరోజు ఈవెన్ బ్రష్ చేయకుండా డీమన్ పవన్ తినమనగానే తినేయడం గానీ, డీమన్ పవన్‌తో మెయింటైన్ చేసే ఐ కాంటాక్ట్, ఎటు వెళ్తే అటు ఐస్ తిప్పి చూడడము, ఇదంతా కూడా చూడ్డానికి మళ్ళీ అదే ట్రాక్‌లోకి వెళ్ళిపోతుందా రీతు చౌదరి అని అనిపిస్తుందనమాట. కిచెన్‌లో ఇద్దరు కళ్ళు పెట్టుకొని చూడడము, రీతు చౌదరి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కళ్యాణ్ నన్ను గుడ్డు అడుగుతుంటే అని తను చెప్పే ఆ వాయిస్ టైప్‌కి గానీ నిజంగా నవ్వొస్తుంది చూడ్డానికి. అయితే డీమన్ పవన్ ఎందుకు బాధగా అనిపిస్తుంది? నువ్వెందుకు బాధగా అనిపిస్తుందో అడగట్లేదు అని మళ్ళీ రీతు చౌదరి అనడము. కళ్యాణ్ నేను టెనెంట్‌గా ఉన్నప్పుడు నాకు గుడ్డు పెట్టాడు. ఇప్పుడు నాకు గుడ్డు తినాలనిపిస్తుంది అంటున్నాడు. కానీ నేను పెట్టలేకపోతున్నాను. అందుకే నాకు చాలా బాధగా ఉంది అంటూ తను మెలికలు తిరుగుతూ మాట్లాడడం గానీ, డీమన్ పవన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం గానీ, ఇదంతా కూడా రీతు చౌదరికి లాస్ట్ వీకెండ్‌లో వాళ్ళ మదర్ చెప్పిన మెసేజ్ గుర్తు లేదా అనే ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఆ తర్వాత సంజన గారు కుకింగ్ మానిటర్‌గా ఉన్నారు కదా ప్రెజెంట్. సో, సంజన గారు ఈరోజు నామినేషన్స్ ఉంటాయి దివ్య త్వరగా చేసేసేయి వంట అంటూ ఉంటుంది తనుజ అక్కడికి రాగానే. సో, తనుజని చూసి కావాలని తనుజ కంటే నేనెక్కువ మానిటర్‌గా చాలా చేసి చూపిస్తాను అని తనకిచ్చిన వర్క్‌లో తను డెడికేట్‌గా ఉండడానికి ఇంకా ఎక్కువగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సంజన గారు ఆట బావుంటుంది. తను చేసే వర్క్స్ కూడా బావుంటాయి హౌస్‌లో. ఇక కుకింగ్ మానిటర్‌గా ఆల్రెడీ తనుజతో గొడవయింది. తనుజ కుకింగ్ మానిటర్‌గా ఉన్నప్పుడు సంజనతో గొడవయింది కాబట్టి నిన్న లైవ్‌లో. సో, ఈరోజు ఆబ్వియస్‌లీ తనకంటే బెస్ట్ చూపించాలని ఆ ప్లేస్‌లో సంజన గారనే కాదు ఎవరున్నా అనిపిస్తది. తనూజ కిచెన్‌లోకి రాగానే ఇంకా ఇది వండు, అది వండు అని దివ్యకి చెప్తున్న విధానం కానీ తనూజకి ఎక్కడో కొడుతున్నట్టు అనిపిస్తుందనమాట చూడ్డానికి. కానీ సంజన గారు తనకిచ్చిన వర్క్‌లో తను మోస్ట్ డెడికేటెడ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నట్టు కూడా అనిపించింది లైవ్‌లో. ఇక తనూజ మరి సంజన గారు ఇక మాట్లాడరా? ఇక భరణి గారు, తనుజ కూడా ప్రెజెంట్ ఒకరికొకరు కోపంలో ఉన్నారు. ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు. అలానే ఎందుకు ఇలా చేసింది, అలా చేశారు అన్నట్టు డిస్కషన్స్ అయితే లైవ్‌లో జరుగుతున్నాయి. ఇంకా రీతు చౌదరి విషయంలో మాత్రం రీతు చౌదరిలో ఏమాత్రం మార్పు రాలేదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మరి సంజన గారు, తనుజ గారు మాట్లాడుకుంటే బావుంటుందనుకుంటున్నారా? ఇలా అని పోటాపోటీగా ఉంటే బావుంటదా? మీ ఫీలింగ్ కామెంట్స్‌లో చెప్పండి.